ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం నుంచి ఫిబ్రవరి 15వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ వారం మొదట్లో చక్కటి ప్రణాళికలు రూపొందించుకుంటారు. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుట పడతారు. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసరపు జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. విమర్శలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలను స్వీకరిస్తారు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. స్వయం ఉపాధి వరకు కలిసి వస్తుంది. వారం మధ్యలో ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రావాల్సిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వారం చివరిలో ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో తమ సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహ స్తోత్రాలు పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. ధనలాభం ఉంటుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వేరు కాదు. జారవిడుచుకున్న వస్తువులు తిరిగి లభ్యమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. బంధువులతో అవగాహన నెలకొంటుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు తప్పవు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణం తలపెడతారు. వారం మధ్యలో ఉపాధ్యాయులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో శ్రమిస్తే కానీ అనుకున్నది సాధ్యం కాదు. స్త్రీల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. బంధుమిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకువ అవసరం. వారం చివరిలో ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. రుణ బాధలు తొలగుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువర్గంతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. భూ గృహ యోగాలు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో అంచనాల మేరకు లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో మాట తీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావిడిగా సాగుతాయి. మీ విషయాల్లో ఇతరులకు తావివ్వవద్దు. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. భేషజాలు, మొహమాటాలకు పోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు. వారం మధ్యలో వ్యాపార అభివృద్ధికి చేసే కృషిలో రాణిస్తారు. గృహ మరమ్మతులు, నిర్మాణాలు వాయిదా పడతాయి. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. కుటుంబీకుల మధ్య అవగాహన అంతగా ఉండదు.
స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. వారం చివర్లో ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. యుక్తితో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి, వాహన గృహ యోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం తొలగుతుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఎదుటివారి అనవసరపు సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆరోగ్యం కుదుట పడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో అలక్ష్యం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పని భారం. సమర్థవంతంగా నిర్వహిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వారం మధ్యలో స్థిర చరాస్తుల వ్యవహారాలు, భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. నిత్యావసర వస్తువులు, స్టాకిస్టులు, వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీ యానయత్నాలు ముమ్మరం చేస్తారు. చేపట్టిన పనుల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. వారం చివర్లో ఆస్తి వివాదాలు పరిష్కారం. ఈ వారం పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. ఆకస్మిక ధనలాభం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఉద్యోగాల్లో చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహార జయం, సమస్యల పరిష్కారం. మీ నమ్మకం వమ్ము కాదు. అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అనేక పనులతో సతమతమవుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పిల్లల చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిర్మాణాలు, మరమ్మతులు చురుగ్గా సాగుతాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. మీ సలహా ఎదుటివారికి లాభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. వారం మధ్యలో ఆలోచనలు సాగిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్థం చేసుకుంటారు. ఎంతో శ్రమించినా గానీ అనుకున్న పనులు పూర్తి కావు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వారం చివరిలో కొంత చికాకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో మీ కృషి ఫలించే సమయం. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ ఖడ్గమాల పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి, చికాకులు అధికం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. మానసికంగా కుదిరిపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. వారం మధ్యలో ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు.
రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ లక్ష్యం నెరవేరుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. వారం చివరిలో కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆస్తి విషయంలో బంధువులతో వివాదాలు. ఎంతగా శ్రమపడ్డా ఆశించిన ఫలితం దక్కదు. ప్రయాణాల్లో మార్పులు. అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థికపరమైన హామీలు వద్దు. వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. కళారంగం వారికి అంతగా అనుకూలించదు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో మనోధైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితుల కలయికతో కుదుట పడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. అనవసరపు జోక్యం తగదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పిల్లల చదువులపై శ్రద్ధ వహించండి. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బంది లేకుండా వెలితిగా ఉంటుంది. ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. గృహ మార్పులకు అనుకూలం. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. హోల్సేల్ వ్యాపారులకు సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో రిప్రజెంటేటివ్లు తమ టార్గెట్లను అతి కష్టం మీద పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. వారం చివరిలో ముఖ్యమైన పనులు చకచకా పూర్తవుతాయి. కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో భారం తగ్గే సూచనలు. రాజకీయవేత్తలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో సమర్థతతో రాణిస్తారు. కష్టం ఫలిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సన్నిహితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రియతముల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ధన ప్రలోభం తగదు. అపరిచితులతో జాగ్రత్త. వారం మధ్యలో బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మీ ఏమర్పాటుతనం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ కళత్ర మొండి వైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. వారం చివరిలో ఇంట్లో శుభకార్యాలకు సన్నద్ధమవుతారు. మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. గృహం లేదా ఖరీదైన భూములు కొనుగోలు చేసే వీలుంది. ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాల వారు శ్రమ ఫలించి ముందుకు సాగుతారు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసికంగా కుదుటపడతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. రావాల్సిన ఆదాయంపై దృష్టి పెడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. పంతాలు పట్టుదలకు పోవద్దు. ఆప్తులను కలుసుకుంటారు. పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి. గృహ మార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. శుభకార్యంలో పాల్గొంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. విద్యార్థులకు ఒత్తిడి అవగాహన లోపం.
వారం మధ్యలో షాపుల్లో పనిచేసే వారిలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ సంతానం అత్యుత్సాహం, ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. స్వయం కృషితోనే పనులు సానుకూలమవుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. వారం చివర్లో వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పుల బాధలు తొలగుతాయి. ఒక కోర్టు వ్యవహారం అనుకూలంగా ఉండవచ్చు. ఒక సమాచారం విద్యార్థులకు సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మాట తీరు ఆకట్టుకుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంత మొత్తం పొదుపు చేయగలుగుతారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియచేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. సామాజిక పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆత్మీయుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వారం చివరిలో నూతన ఉద్యోగాలు సాధిస్తారు. పరిస్థితులను చక్కదిద్దుకుని అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. విద్యార్థులు, క్రీడాకారుల యత్నాలు సఫలమవుతాయి. ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించే వీలుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత వేగవంతంగా సాగుతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నూతన వ్యాపారాలు చేపడతారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు. వారం మధ్యలో యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ధనం చేతిలో నిలబడ్డం కష్టమే. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల సలహా పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వ్యతిరేకులను ఓర్పుగా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలు మీ ప్రతిభ చూపుతారు. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయవేత్తలు సరైన గుర్తింపు పొందుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. గృహం సందడిగా ఉంటుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు చురుగ్గా సాగుతాయి. వాహనం, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంప్రదింపులు ఫలిస్తాయి. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. నిరుద్యోగులకు ఉపాధి, శిక్షణ అవకాశం లభిస్తుంది. ఆడిటర్లకు ఆదాయాభివృద్ధి.
వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. వారం మధ్యలో వ్యాపార అభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కొంతమంది మీ తీరును అనుమానించే ఆస్కారం ఉంది. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. విందుల్లో పరిమితి పాటించండి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వారం చివరిలో రుణ బాధలు తీరి ఉపశమనం పొందుతారు. ఖరీదైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివస్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.